నమస్తే, వెల్కమ్ టు 100 డేస్ భగవద్గీత లైఫ్ కోచింగ్. 20వ రోజు క్లాస్కు స్వాగతం. అర్జునుడు భగవంతుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు. నన్ను అనేక సందిగ్ధంలో పడవేసే బోధన చేసి నన్ను అయోమయంలో పడేస్తున్నావు. దయచేసి నేను ఏం చెయ్యాలో, నా కర్తవ్యం ఏంటో, నాకు ఏది శ్రేయస్కరమైనటువంటి మార్గమో చెప్పమని అడుగుతూ ఉన్నాడు. ఇది కేవలం అర్జునుడి యొక్క ప్రశ్న మాత్రమే కాదండి, సమస్త జనుల యొక్క ప్రశ్న కూడా ఇదే. ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఎందుకు వచ్చాను, నేనేం చేయాలి, మరణించేలోపు నేను దేన్ని పొందాలి, దేన్ని సాధించాలి, ఈ భూమి మీద నా కర్తవ్యం ఏంటి, ఏం చేస్తే అది నాకు శ్రేయస్సును కలిగిస్తుంది, నన్ను ఉద్ధరిస్తుంది, ఈ ప్రశ్నలకు ఏవి కూడా సమాధానాలు దొరకకుండా లోకంలో అనేక మంది జనాలు తిరుగుతూనే ఉంటారు, ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకొని భగవంతుడు అర్జునుని నిమిత్త మాత్రంగా చేసుకొని జనాలందరినీ కూడా ఉద్ధరించడానికి, భగవంతుడు ఎవరిని ఉద్ధరించాలనుకున్నాడంటే, ఆయన మతము, కులము, గోత్రము, లింగభేదము, మంచివాడు, చెడ్డవాడు, ఇటువంటి తారతమ్యం ఏమీ లేకుండా మానవులందరూ కూడా, చివరికి దుర్మార్గులైనటువంటి కఠినాత్ములు కూడా ఉద్ధరింపబడాలనేటువంటి ఉద్దేశంతోనే భగవద్గీత బోధ చేస్తున్నాడు. ఇక్కడ కేవలం జ్ఞానవంతులు, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు, పెద్ద సాధనలు చేసేవాళ్ళు మాత్రమే ఉద్ధరింపబడకుండా ఒక సాధారణ కూలి, రోజువారీ రోడ్డు పని చేసుకునే కూలి కూడా ఇతరుల జ్ఞానులు, తపస్సులతో పాటు తాను కూడా జీవన్ముక్తుడయ్యే విధంగా, తాను కూడా మోక్షాన్ని పొందే విధంగా ఒక అత్యద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. భగవంతుడు అర్జునుని ప్రశ్నలకు, నాకు ఏది శ్రేయస్కరం, నేను ఏం చేయాలి, నా కర్తవ్యం ఏంటి చెప్పు అన్నప్పుడు భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరం యాత్రాపిచతేన ప్రసిద్ధేద కర్మణః. 3వ అధ్యాయంలో 8వ శ్లోకం. నీవు శాస్త్రవిహిత కర్మలను ఆచరింపుము. ఏలనన కర్మ చేయకుండుట కంటే కర్మ చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ దైనందిన జీవనయాత్ర కూడా సాధ్యము కాదు. భగవంతుడు సూటిగా అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్తున్నాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః. అంటే నీకు నియమించబడినటువంటి శాస్త్రబద్ధమైనటువంటి కర్మలు చేయుము. కర్మ చేయకుండా ఖాళీగా ఉండడం కంటే కర్మ చేయుటయే ఉత్తమము అని చెప్తున్నాడు. ఇక్కడ ఇందులో అంతరార్థాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. చాలామంది జ్ఞానయోగమని, కర్మయోగమని, సన్యాస యోగమని, భక్తి యోగమని, వైరాగ్యమని రకరకాల పేర్లు చెప్పుకొని, గురు పరంపరని ఇలా పేర్లు చెప్పుకొని తన యొక్క కుటుంబాన్ని, సమస్త కుటుంబాన్ని వదిలేసి, తన స్వధర్మాన్ని వదిలేసి అడవుల వెంట, గురువుల వెంట అలాగ వెళ్ళిపోతూ బాహ్యంగా అన్నిటినీ త్యజించి వేస్తారు, సన్యాసులైపోయి జీవిస్తూ ఉంటారు. ఇటువంటి వారి కోసమే భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే తమ స్వభావరీత్యా స్వధర్మాన్ని మధ్యలో వదిలేసి మేము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతామని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటారో అటువంటి వారిని ఉద్దేశించి భగవంతుడు ఇంకా ఏ పని చేయకుండా బద్ధకంగా కూర్చుని తింటున్నటువంటి ఆ బద్ధకస్తులను గురించి చాలా తీవ్రంగా ఖండిస్తూ చెప్తున్నాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః. మనిషికి
శాస్త్రబద్ధంగా నియమించబడినటువంటి కర్మలు చేయకుండా ఎవడైతే ఉంటాడో వాడు పాపాత్ముడైపోతాడు. వాడు ఎందుకు పనికిరాకుండా అయిపోతాడు. బద్ధకస్తుడు దేన్ని పొందలేడు, ఏ సుఖాన్ని అనుభవించలేడు అని చెప్తున్నాడు. ఇక్కడ బద్ధకస్తుని మాత్రం భగవద్గీత పూర్తిగా ఖండించింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కర్మ చేసి తీరవలసిందే అని చెప్తుంది. అర్జునునికి కూడా జ్ఞానయోగం బోధించి, ఆత్మజ్ఞానం బోధించి, తర్వాత కర్మయోగం, నిష్కామ కర్మయోగం గురించి చెప్పి, రెండిటి గురించి చెప్పిన తర్వాత అర్జునునికి సందిగ్ధం కలిగింది. నాకు అన్నీ చెప్పొద్దు, ఏదైనా ఒకటే చెప్పు, సరిగ్గా సూటైన మార్గం నాకు ఏది కరెక్టో అది చెప్పు అన్నప్పుడు అర్జునుకే కాదు యావత్ ప్రపంచ జనులందరికీ కూడా అనువైనటువంటి మార్గాన్ని చెప్తున్నాడు. నువ్వు కర్మ చేయవలసిందే, ఖచ్చితంగా కర్మ చేయాలి. కర్మ చేయకుండా గమ్మున ఉండటం కంటే సన్యాసం పేరిట కర్మ చేస్తూ జీవించడమే సర్వశ్రేష్టమైనది. మరి ఆ కర్మ ఎలా చేయాలి? చాలామంది మేము సన్యాసులం అని చెప్పి, జ్ఞానయోగులం అని చెప్పి బాహ్యంగా అన్నిటినీ కర్మ మేము ఏం చేయాల్సిన పని లేదని అలా మౌనంగా చెట్టు కింద కూర్చొని బాహ్యంగా అన్నిటినీ కర్మలను త్యజించినట్టు, ప్రపంచ వ్యవహారాలను వదిలేసినట్టు కనపడిన లోపల మాత్రం వాటిని స్మరిస్తూనే ఉంటారు. నిత్యం ప్రాపంచిక వ్యవహారాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాటి పట్ల ఎక్కువ ఆసక్తి మనస్సులో కలిగి ఉంటారు. ఇటువంటి వారిని మిథ్యాచారి అంటారు. సో ఇటువంటి వారికి జ్ఞానసిద్ధి కలుగుదని ఇంతకుముందు పాఠంలోనే మనం చెప్పుకున్నాం. ఇలా మిథ్యాచారంతో కాకుండా ఎలా కర్మ చేయాలి? ఖచ్చితంగా కర్మలు చేయాల్సిందే. ఎలాంటి కర్మలు? నీకు నియమించబడిన శాస్త్రబద్ధమైన కర్మలు. అంటే నీ స్వధర్మం ప్రకారం నీకు ఏ వృత్తి అయితే, ఏ పని అయితే విధించబడి ఉంటుందో దాన్ని ఎలా చేయమంటున్నాడంటే శాస్త్రబద్ధంగా చెయ్యి అంటున్నాడు. ఇంకా యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త సవిశిష్యతే. 7వ శ్లోకం 3వ అధ్యాయంలో అర్జున, వివేకంతో కూడిన మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకుని అనాసక్తుడై కర్మేంద్రియముల చేత కర్మయోగాచరణం చేయు పురుషుడు శ్రేష్ఠుడు. ఎలా కర్మ చేయమంటున్నాడు? ఖచ్చితంగా కర్మ చేయకుండా ఉండకూడదు, కర్మ చేయవలసిందే. మరి ఎలా చేయాలి కర్మను? నీ యొక్క వివేకంతో కూడిన మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని, అంటే కేవలము బాహ్యంగా మాత్రం అన్నిటినీ త్యజించి లోపల ఇంద్రియ విషయాలను స్మరిస్తూ కర్మలు చేయకుండా అలా ఉండేవాడి కంటే నువ్వు నీ మనస్సును మొదటగా వశపరుచుకో. అంటే నీ లోపల కూడా ఎటువంటి కర్మల గురించి, వ్యవహారాల గురించి ఆలోచించొద్దు. అసలు ఏ కర్మ కూడా చెయ్యాలని అనుకోకు, కానీ ఏ కర్మ పట్ల ఆసక్తి కలిగి ఉండొద్దు. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అనేక రకాల కర్మల పట్ల చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, అవసరం ఉన్నా లేకపోయినా కూడా. నువ్వు ఎప్పుడూ కూడా ఇది చేయాలి, అది చేయాలి అనుకోకు. నీకు ఏది నియమించబడి ఉంటుందో, నీ ముందుగా ఏదైతే కర్తవ్యంగా ఉంటుందో దాన్ని మాత్రమే చేయి. మిగిలిన అన్ని కర్మలను చేయాలని మనం వెళ్ళకూడదు. కర్మల పట్ల ఆసక్తి లేకుండాలి. నీకు నియమించబడినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో, అంటే నీ డ్యూటీ, దాన్ని కూడా ఖచ్చితంగా చేయాలి. ఎలా? ఫలాసక్తి లేకుండా చేయాలి. అంటే ఆసక్తి లేకుండా, ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయాలి. నీ విద్యుక్త ధర్మము కాకుండా మిగిలిన కర్మల పట్ల ఎప్పుడూ కూడా ఆసక్తిని కలిగి ఉండకూడదు. ఒకవేళ అవి నీకు ఖచ్చితంగా చేయాల్సి వచ్చి నీ ఎదురుగా వస్తే దాన్ని ఒక యంత్రంలాగా ఆసక్తి లేకుండా నీ చేతులు కాళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. దాని పట్ల ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. చేయాలి కాబట్టి శ్రద్ధగా చేయాలి, ఆ విధంగా చేయమంటున్నాడు. ఈ విధంగా కర్మల పట్ల అనాసక్తితో, ఆసక్తి లేకుండా చెయ్యి. నువ్వు నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించు. ఇదే శ్రేష్టమైనది, దీనికంటే మించింది లేదు అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? జ్ఞానయోగం కంటే శ్రేష్టమైనది లేదు అని జ్ఞానయోగం గురించి చెప్పినప్పుడు చెప్తాడు. కానీ ఇక్కడ ఎవడైతే మనస్సును కంట్రోల్లో పెట్టుకొని ఫలితం మీద ఆసక్తి లేకుండా, కర్మ చెయ్యాలి అన్నటువంటి ఆసక్తి లేకుండా కేవలం తన విద్యుక్త ధర్మం కాబట్టి శ్రద్ధగా చేస్తాడో
వారిని పరమశ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. ఎందుకు శ్రేష్ఠుడు అంటే చూడండి, ఇక్కడ శ్రేష్టమైంది అంటే అందరికీ అందుబాటులో ఉండే ఉత్తమమైంది అని అర్థం. మామూలుగా అనేక రకాల కర్మలు, గొప్ప గొప్ప కర్మలు చేసి గొప్ప గొప్ప ఫలితాలు, గొప్ప గొప్ప పుణ్యాలు పొందాలి అంటే పెద్ద పెద్ద కర్మలు చేయాల్సి ఉంటుంది. మోక్షాన్ని సాధించాలి అంటే, జీవన్ముక్తిని సాధించాలంటే అనేక రకాల తపస్సులు చేయాలి, అనేక రకాల ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ధ్యానం చేయాలి, రకరకాల సాధనలు చేయాలి. ఈ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ భగవంతుడు కేవలము నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని, కర్మను నిర్వర్తించడం ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు అన్నటువంటి పరమ రహస్యాన్ని చెప్తూ ఉన్నాడు. చూడండి, చాలామంది బాగా సాధన చేస్తున్నటువంటి ఋషులను, తపస్సులను, ఆధ్యాత్మిక సాధనను చూసి ఒక రైతు అనుకుంటాడు, అయ్యో నేను ఎప్పుడు తరించిపోతానో ఏమో, నాకు ఈ వ్యవసాయం తప్పట్లేదు, ప్రతిరోజు రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించడము, పండించడము నాకు తప్పట్లేదు, మరి నేను ఎప్పుడు మోక్షాన్ని పొందుతాను, ఎప్పుడు ఈ సంసార బంధనం నుంచి బయటపడతాను, ఎప్పుడు నేను భగవద్ దర్శనం చేసుకుంటానో, నాకు ఆ భాగ్యం లేదని ఇలాంటి భావన ఉన్నటువంటి లక్షలాది మంది సాధకులు ఉంటారు. వారందరికీ అభయాన్ని ఇచ్చే మాట చెప్తున్నాడు. నువ్వు ఏ పని చేస్తావో ఆ పని చేస్తూ కూడా మోక్షాన్ని పొందవచ్చు. ఆ యొక్క రహస్యాన్ని బోధిస్తున్నాడు. అందుకే ఈ విధంగా కర్మ చేసేవాడిని పరమశ్రేష్ఠుడు. ఎందుకంటే ప్రతి ఒక్క రోజువారీ కూలీ కూడా ఈ విధంగా చేయవచ్చును, ఒక చిన్న సాధన చేత. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కేవలం బ్రాహ్మణులకు, ద్విజులకు, గొప్ప గొప్ప తపస్సులకు, గొప్ప ఆధ్యాత్మిక సాధకులకు మాత్రమే కాకుండా సాధారణమైన మనుషులకు కూడా ఇది అందుబాటులో ఉన్నటువంటి మార్గము. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు, అర్జున నువ్వు కర్మ చేయాల్సిందే, నీ యొక్క ధర్మాన్ని, స్వధర్మమైనటువంటి కర్మ నిర్వర్తించాల్సిందే. ఎలా నిర్వర్తించాలంటే నువ్వు ఆసక్తి రహితంగా కర్మలను నిర్వహించు, ఎటువంటి ఫలితం మీద ఆసక్తి పెట్టుకోవద్దు, నీ కర్మ కాకుండా, నీ విద్యుక్త ధర్మం కాకుండా మిగిలిన వేరే వేరే ఎటువంటి కర్మలపైన ఆసక్తి కలిగి ఉండవద్దు అని భగవంతుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఒక సందేహం వస్తుంది. మోక్షము లేదా ముక్తి, పరమానంద స్థితి, విడుదల అంటే ఏంటంటే సమస్త పాపపుణ్యముల నుంచి ప్రక్షాళన చెంది వాటి బంధం నుంచి విడిపడి అనుభవించడానికి పాపం కానీ పుణ్యము కానీ లేకుండా, ఇంకొక జన్మ ఎత్తాల్సిన పని లేకుండా ఉన్నటువంటి స్థితిని మోక్షం అంటారు. మరి ఇలా కర్మలు చేస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక ఫలితం వస్తుంది. అది పాపమో పుణ్యమో తప్పకుండా వస్తుంది. మరి ఆ పాపపుణ్యాలు మనకు అంటుకుంటాయి కదా. పాపము చేస్తే కనుక దాన్ని దుఃఖము రూపంలో ఈ జన్మ సరిపోకపోతే ఇంకా కొన్ని వేల జన్మలు, వందల జన్మలు ఎత్తి మరి ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ సేవ కానీ, తపస్సు కానీ, స్వాధ్యాయం కానీ, గురుసేవ కానీ, దైవారాధన కానీ, దాన ధర్మాలు కానీ ఇటువంటి పుణ్యకారాలు చేస్తే పుణ్యం వస్తుంది. కానీ దాన్ని అనుభవించడానికి కూడా సుఖం రూపంలో దాన్ని అనుభవించడానికి కూడా ఈ జన్మ సరిపోకపోతే మళ్ళీ వందల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అంటే మొత్తానికి పాపపుణ్యాలను అనుభవించాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకా రకరకాల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జన్మరాహిత్య స్థితి, భగవంతునిలో ఐక్యం పొందే స్థితి అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. అంటే ఇక్కడ పాపం వలన ప్రాబ్లమే వస్తుంది, పుణ్యం వలన కూడా ప్రాబ్లమే వస్తుంది. కాకపోతే పాపం వలన కష్టాలు వస్తాయి, పుణ్యం వలన సుఖం వస్తుంది. అది ఇనుప సంఖ్యలు అయితే ఇది బంగారు సంఖ్యలు లాంటిది. మరి పాపపుణ్య కర్మ చేస్తే ఖచ్చితంగా కర్మలు తప్పకుండా చేయాల్సిందే. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. అంటే కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. సన్యాసి అయినా గృహస్థుడైనా చేయాల్సిందే. చేయకుండా మాత్రం గమ్మున ఉండకూడదు. నీ విద్యుక్త ధర్మం ఖచ్చితంగా చేయాల్సిందే. మరి చేస్తే పాపమో పుణ్యమో అంటుకుంటుంది, నన్ను బంధనంలో చిక్కిలించేస్తుంది, మరి నేనేం చేయాలి అన్నటువంటి ప్రశ్నకు భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. ఈ సమాధానం ద్వారానే తాము చేసే కర్మతో కూడా మోక్షాన్ని పొందవచ్చు ఎవరైనా సరే. ప్రతి ఒక్కరికి ఇది అతి సులువైనటువంటి, ఆచరణీయ యోగ్యమైనటువంటి మార్గాన్ని భగవంతుడు బోధిస్తున్నాడు. అదేంటంటే
యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. 3వ అధ్యాయంలో 9వ శ్లోకం. ఈ ఒక్క శ్లోకం నిజానికి మోక్షం పొందాలి, జీవన్ముక్త స్థితిని పొందాలి, పరమోత్కృష్టమైనటువంటి పరమానందాన్ని పొందాలి, ఒక గొప్ప జీవితాన్ని పొందాలి, మహితాత్ములై నిలబడాలి అనుకున్నప్పుడు ఈ ఒక్క శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఇక్కడ సమాచార అంటే బాగుగా ఆచరించు. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల వలన మనుష్యులు కర్మబంధములో చిక్కుకుంటారు. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర అంటే నువ్వు ఏ విధంగా కర్మలు చేయాలి అంటే యజ్ఞార్థాత్ అంటే మామూలుగా స్వాభావికంగా నీ స్వభావం ప్రకారం నీ స్వధర్మము చేసేటప్పుడు ఖచ్చితంగా పాపపుణ్యాలు వస్తే నువ్వే అనుభవించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడే, పాపపుణ్యాలు నీకు అంటుకోకుండా ఇంకా నీ యొక్క సమస్త పూర్వ పాపాలు కూడా పోయేటట్టుగా నీకు జీవన్ముక్తిని పొందగలిగే స్థితిలోకి నువ్వు రావాలనుకుంటే కనుక నువ్వు కర్మలను ఎలా చెయ్యాలి అంటే ఆసక్తి లేకుండా చెయ్యాలి. అదేవిధంగా యజ్ఞార్థమై కర్మలను చేయాలి. యజ్ఞార్థమై ఈ ఒక్క మాట నిజానికి యావత్ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. మన యొక్క కర్మ చేసే విధానాన్ని మార్చేస్తుంది. అంతులేని మనశ్శాంతిని, నిర్భయత్వాన్ని మనిషికి కలుగజేస్తుంది. యజ్ఞార్థాత్ అంటే ఇక్కడ మామూలుగా అందరూ యజ్ఞం అంటే ఒక అగ్నిహోత్రం, అగ్నిగుండం రగిలించి ఒక సద్బ్రాహ్మణుని పెట్టి అనేక రకాల హోమద్రవ్యాలు వేస్తూ, నెయ్యి వేస్తూ, అటుకులేస్తూ, పువ్వులేస్తూ, పెద్దగా మంత్రాలు చదువుతూ గొప్పగా చేసే ఒక పవిత్ర కార్యం అంటే యజ్ఞం అనుకుంటారు. ఇటువంటి యజ్ఞాలు బ్రాహ్మణులకు, గొప్ప గొప్ప కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి అవి చేయగలిగి ఖర్చులు పెట్టుకొని చేయగలిగిన వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతాయి. కానీ ఒక రోజువారీ కూలి చేసుకునే వాడికి, వ్యవసాయం చేసుకునే రైతుకు కానీ, తర్వాత కొన్ని రకాల చేతి పనులు చేసుకుని చేతి వృత్తుల వారికి కానీ ఇటువంటి యజ్ఞాలు ఆచరించే ఆ యొక్క అదృష్టం ఉండదు, వారికి అవకాశం కూడా ఉండదు. వాళ్ళు యజ్ఞాలు చేసుకుంటూ కూర్చుంటే మిగిలిన వాళ్ళు తినడానికి తిండి ఉండదు. ఒక రైతు యజ్ఞాలు చేసుకుంటూ కూర్చుంటే మిగిలిన వారికి తినడానికి తిండి ఉండదు. మరి వాడికి అటువంటి పుణ్యం వద్దా అంటే ఇక్కడ చెప్తున్నారు, యజ్ఞం అంటే కేవలము అగ్నిగుండంలో హవిస్సులు, ఈ హోమద్రవ్యాలు వేస్తూ వేదమంత్రాలతో చేసేది మాత్రమే కాదు, భగవత్ ప్రీత్యర్థమై మరియు లోకహితార్థమై 2 రకాలుగా కనుక నువ్వు చేస్తే దాన్ని యజ్ఞం అంటారు. అంటే ఒకటి భగవంతుని యొక్క తృప్తి కోసం, భగవంతుని యొక్క ప్రీతి కోసం. అంటే నువ్వు ఎవరి కోసం పనిచేయాలంటే భగవంతుని కోసం, భగవంతుని మెప్పించడం కోసం, సంతోషపెట్టడం కోసం పనిచేయాలి. రెండవది లేదా లోకహితార్థమై చేయాలి. కేవలము నేను నా దేశం బాగుపడాలి, నా లోకం బాగుపడాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రము లబ్ధి పొందాలి, వారు సుఖంగా ఉండాలి, వాళ్ళు గొప్పగా జీవించాలి అని ఎవరైతే పరహితం లోకహితార్థం కోసం మాత్రమే చేస్తే, ఈ 2 పనుల గురించి నీ ఉద్దేశం పెట్టుకొని చేస్తే కనుక అప్పుడు దాన్ని యజ్ఞము అంటారు. అది ఎలాంటి పనైనా సరే. ఒక ఊర్లో మామూలుగా మీ ఊర్లోనే కానివ్వండి, మీ టౌన్లో కావచ్చు, మీ సిటీలో కావచ్చు, ఒక నెల రోజుల పాటు ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ వర్కర్స్ ఏమాత్రము వాటిని క్లీన్ చేయకుండా, మురుగు కాలువలను క్లీన్ చేయకుండా, డ్రైనేజీని క్లీన్ చేయకుండా అలా వదిలేశారనుకున్నాం. ఒక 6 నెలలు అలా వదిలేస్తే మన దేశం ఏమైపోతుంది? ఆల్మోస్ట్ వాళ్ళు అంటురోగాలతో, భయంకరమైనటువంటి వైరస్లతో, రకరకాల జబ్బులతో కకావు వికలమైపోతుంది ఈ భూమండలం అంతా. ఇక్కడ ఒక మురుగు కాలువను శుభ్రం చేసే ఒక పారిశుద్ధ్య కార్మికుడు కూడా తాను తన పని అయినటువంటి, తన డ్యూటీ అయినటువంటి మురుగు కాలువను క్లీన్ చేస్తే కూడా యజ్ఞం అయిపోతుంది అంటున్నాడు. ఎలా అవుతుంది అంటే, నువ్వు రోజువారీ దైనందినం చేసే ఆ శుభ్రం చేయడాన్ని, ఆ కాలువను క్లీన్ చేయడాన్ని నువ్వు ఎలా చేస్తావంటే,
నా దేశం బాగుండాలి, ఈ ఊర్లో ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి వైరస్లు లేకుండా, క్రిమికీటకాలు లేకుండా, బ్యాక్టీరియా లేకుండా, అంటువ్యాధులు లేకుండా, అందరూ ఎటువంటి దుర్వాసన లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండి పనిచేసి అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో కనుక నువ్వు ఆ కాలువను క్లీన్ చేసాడు అనుకోండి, దాన్నే పరమ యజ్ఞం అంటారంట. ఆ యజ్ఞం చేసిన వాడు అన్నిటికంటే గొప్ప ఆధ్యాత్మిక సాధకుడు, శ్రేష్ఠుడు అంటున్నాడు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒక రైతు ఇలా బాధపడాల్సిన అవసరంలా, నేను గొప్పగా కష్టం చేసి పని చేసి గొప్ప ఉత్పత్తిని సాధించి ఆహారాన్ని సృష్టిస్తాను, ఎవరికి కూడా ఆహారం అందకుండా ఉండకుండా నేను గొప్పగా వ్యవసాయం చేసి ఆహారాన్ని పండిస్తాను, నేను నా దేశం కోసం చేస్తానని భావనతో కనుక కేవలం స్వలాభాన్ని అలా మర్చిపోయి పవిత్రమైన ఉద్దేశంతో నువ్వు లోకహితార్థమై నువ్వు రోజు చేసే పని చేసినా అది యజ్ఞం అయిపోతుంది. ఈ యజ్ఞం వలన వచ్చే పాపము కానీ పుణ్యము కానీ నీకు అంటుకోదు అని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఒక వైద్యం చేసే వైద్యుడు ఆ రోగి యొక్క హితం కోసం కేవలం స్వార్థం లేకుండా రోగి యొక్క హితాన్ని కాంక్షించి రోగి ఎలాగైనా సరే వీరికి నేను గొప్ప వైద్యం చేయాలి, నేను గొప్ప సేవ చేయాలి, ఈ విధంగా నువ్వు చేసే రోజువారీ పనినే దేశం కోసం చేయి, నువ్వు చేసే రోజువారీ పనినే 10 మంది మంచి కోసం చేసినట్లయితే, లేదు నువ్వు చేసే పనినే భగవంతుడు చూస్తున్నాడు, ఆయన్ని మెప్పించడం కోసం, ఆయన సంతృప్తి కోసం శ్రద్ధగా చేస్తే కనుక దాన్ని యజ్ఞం అంటున్నారు. యజ్ఞం అంటే పరమ పవిత్రమైనటువంటి కార్యం కదా. ఇక్కడ నువ్వు చేసే మామూలు పని అయినా సరే యజ్ఞమే. ఒక భార్య తన భర్తకు తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ తనకు నచ్చిన విధంగా ఆయనకి కడుపు నిండా భోజనం పెట్టాలి, ఆయన నేను ప్రేమగా చూసుకోవాలి, ఆయనతో మంచిగా గడపాలి, ఆయనకు మనశ్శాంతిని కలిగించాలి, ఆయన కోరికలను తీర్చాలి అని కేవలం భార్య ఎప్పుడైతే భర్త గురించి ఆలోచిస్తూ తన దైనందిన కార్యక్రమాలు చేస్తుందో అది కూడా ఒక యజ్ఞమే. దాంపత్యము కూడా ఒక యజ్ఞమే. ఇలాగా నువ్వు చేసే పనినే భగవత్ ప్రీత్యర్థమై చేయి, లేదంటే లోకహితార్థమై చేయి, లోకం కోసం చేయి, దేశం కోసం చేయి, అది యజ్ఞం అయిపోతుంది. ఆ యజ్ఞం నిన్ను ఎటువంటి కర్మబంధనంలో చిక్కుకోనివ్వకుండా నిన్ను రక్షిస్తుంది. జనులు ఇలా కర్మలను యజ్ఞార్థమై కాకుండా స్వాభావికంగా చేస్తే, మిగిలిన కర్మల్లాగా చేస్తే కనుక ఈ పాపపుణ్యాల వలలు చిక్కుకొని జన్మాంతరాలుగా జన్మలు తీసుకుంటూనే ఉంటారు, ముక్తికి మోక్షానికి దూరం అయిపోతారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ యజ్ఞం అంటే ఖచ్చితంగా లోకహితార్థమై చేయాలి కర్మలు అంటున్నాడు. ఎందుకు లోకహితార్థం చేయాలి? నా కోసమే నేను చేసుకోవచ్చు కదా. ఒక మనుష్యుడు తప్ప లోకంలో సమస్త జీవరాశులు కూడా ఇతరుల కోసమే తాము జీవిస్తూ ఉంటాయి. ఒక చెట్టు తీసుకున్నా, కొండ తీసుకున్నా, నది తీసుకున్నా తన కోసం తాను ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎప్పుడు ఇతరుల కోసమే ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాగా మనం ప్రకృతితో భాగం కాబట్టి ఇతర జీవరాశులు ఏ నియమాన్ని అయితే అనుసరిస్తాయో అదే నియమాన్ని అనుసరించమంటున్నాడు భగవంతుడు. కాబట్టి నువ్వు కర్మ చేయాల్సింది ఖచ్చితంగా లోకహితం కోసమే. నీ స్వలభావాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత తరగతుల్లో అనేక రకాలు చెప్పుకున్నాం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచిన, కర్మ చేయటి యందు మాత్రమే నీకు అధికారం ఉంది, కర్మ ఫలాన్ని ఆశించడం లేదు అనేసి. కాబట్టి ఎలాగూ కర్మలు చేయాలి, మళ్ళీ కర్మఫలాన్ని కూడా ఆశించకూడదు. కాబట్టి మనం ఏ ఉద్దేశంతో చేయాలంటే భగవత్ ప్రీత్యర్థమై చేయాలి, లేదంటే లోకహితార్థమై చేయాలి. అప్పుడు అది యజ్ఞం అయిపోతుంది. ఈ యజ్ఞం చాలా ఇంపార్టెంట్ అండి. యజ్ఞం అనే మాట చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ యజ్ఞం యొక్క విశిష్టతను భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యజ్ఞం ఎంత గొప్పది అని చెప్తున్నాడంటే, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. 3వ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఈ లైన్ ఉంటుంది. తస్మాత్ సర్వగతం బ్రహ్మం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నేను యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడనై ఉంటాను. ద గ్రేటెస్ట్ పోయెట్ రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి తన గీతాంజలి పుస్తకంలో ఒక లైన్ ఉంటుంది. భగవంతుడు ఎక్కడుంటాడు అని అడిగినప్పుడు భగవంతుడు కష్టించి పనిచేసే ఒక శ్రామికుడి స్వేద బిందువులో ఉంటాడు.
అంటే కష్టపడి పని చేసే ఒక శ్రమజీవి యొక్క చెమట చుక్కలో భగవంతుడు ఉంటాడు అని ఆయన అద్భుతమైనటువంటి వాక్యాన్ని రాశాడు. ఇది కూడా అంతే. మిగిలిన వాళ్ళు తపస్సుల చేత, పూజల చేత, యజ్ఞ యాగాది హోమాల చేత, వేద మంత్రాల చేత, ఉపనిషత్తుల చేత, పారాయణల చేత, పొర్లుదండాల చేత, పుణ్యక్షేత్ర సందర్శనాల చేత, రకరకాల పద్ధతుల్లో మోక్షము పొందడానికి సాధనలు చేసుకోనిమ్ము. కానీ నువ్వు మాత్రము ఒక సాధారణ మానవుడు ఎవడైతే ఉంటాడో, ఒక గృహస్థుడు ఎవడైతే ఉంటాడో, వాడు తనకు నియమించబడినటువంటి కర్మను వదిలివేయకుండా పరహితం కోసం, భగవత్ ప్రీత్యర్థం కోసం చేసి తీరవలను. అప్పుడే అది శ్రేష్టమైనటువంటి సాధన అవుతుంది. ఇది జీవన్ముక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యజ్ఞం యొక్క విశిష్టతను చెప్తున్నాడు. యజ్ఞంలో తానే ఉంటాడంట. అంటే మనం పరహితం కోసం చేస్తాం ఏదైనా పని, ఏ చిన్న పనైనా సరే. మీరు ఒక ముసలావిడిని రోడ్డు దాటించారు, ఆమె బాగుండాలని, క్షేమంగా ఉండాలని, ఈ చిన్న పనిలో కూడా భగవంతుడు ఉంటాడంట. నేను నా వీధిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి, నా ఇంటి ముందు ఉన్నటువంటి ప్రదేశాన్ని అని మీరు చక్కగా మీ ఇంటి ముందర ఉన్న రోడ్డుని శుభ్రం చేసి పెట్టుకున్నారనుకోండి, ఆ పనిలో భగవంతుడు సాక్షాత్తు కొలువై ఉంటాను అని చెప్తున్నాడు. ఇంతకంటే ఇంకా సులభమైనటువంటి సాధన లోకంలో ఇంకా ఎక్కడైనా, ఏ మతంలో అయినా, ఏ గ్రంథంలో అయినా ఎవరైనా చెప్పగలిగారా అండి? ఎక్కడ కూడా లేదు. ఇంతకంటే గొప్ప సాధన ఎవరైనా సరే చేయగలిగినటువంటి సాధన. కాబట్టి మనం ఈ సౌలభ్యాన్ని అర్థం చేసుకోవాలి. మోక్షం పొందాలంటే ఏమేమో చేయాల్సి, తపస్సులు చేసి జన్మాంతరాలు మనం సాధన చేయాల్సిన పని లేదు. నీ పనినే నువ్వు చెయ్యి, కానీ లోకహితం కోసం, భగవద్హితం కోసం చెయ్యి. యజ్ఞమై చెయ్యి, యజ్ఞార్థమై కర్మలు చెయ్యి అంటున్నాడు. ఆ యజ్ఞం ఎంత గొప్పదో చెప్తూ తానే యజ్ఞంలో ఉంటాను అని చెప్పి ఇంకా యజ్ఞం గురించి ఏమంటున్నాడంటే బ్రహ్మదేవుని యొక్క మాటల్ని ప్రమాణంగా తీసుకుని చెప్తున్నాడు. సహయజ్ఞ ప్రజాసృష్ట్య పురోవాచ ప్రజాపతి అనేన ప్రస విశ్వద్వం ఏష వహ అస్తు ఇష్టకామదోక్. సృష్ట్యాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు యజ్ఞము వలన వృద్ధి చెందండి, మీరు యజ్ఞము వలన వృద్ధి చెందండి, ఈ యజ్ఞములు కామధేనువుల వలె మీ సమస్త కోరికలను నెరవేరుస్తాయి. బ్రహ్మదేవుడు మొదట యజ్ఞము సృష్టించి ఆ యజ్ఞము ద్వారా ప్రజలను సృష్టించి ఒక మాట అన్నాడు, నాయనలారా మీరంతా యజ్ఞముల వల్లనే బాగుపడతారు, వృద్ధి చెందుతారు. కాబట్టి యజ్ఞములు మీకు కామధేనువులాగా మీ కోరికలు తీర్చడానికి ఉపయోగపడతాయి. యజ్ఞం అనగా లోకహితార్థమో లేదా భగవద్హితార్థమో, భగవత్ ప్రీత్యర్థమో చేయబడే పవిత్ర కర్మ. సో ఇక్కడ దేవాన్ భావయతే నేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యదా. 3వ అధ్యాయం 11వ శ్లోకం. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను సంతృప్తిపరచండి, ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహించెదరు. ఈ ప్రకారముగా మీరు పరస్పరం సంతృప్తి పరుచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరని పలికెను. చూడండి, ఇక్కడ భగవంతుడు ఒక రూల్ పెట్టాడు. మొదట యజ్ఞము అంటే ఒక పవిత్ర కర్మ చేసి విధానాన్ని సృష్టించి తద్వారా ప్రజలను సృష్టించి ఆ ప్రజలకు చెప్పాడు, మీరు యజ్ఞార్థమై కర్మలు చేయండి, యజ్ఞకర్మలు చేయండి, దీని వలన దేవతలు సంతోషిస్తారు అంటున్నాడు. దేవతలు ఎలాగా సంతోషిస్తారు? ఇక్కడ చూడండి, మామూలుగా మనము ఏదైనా కర్మ చేస్తే కనుక దాంట్లో 5 మంది యొక్క భాగస్వామ్యం ఉంటుందని చెప్పుకున్నాం. ఎవరెవరంటే ఋషులు, దేవతలు, పితృదేవతలు, మనుష్యులు, మిగిలిన జీవరాశులు. వీళ్ళందరి సహకారం లేకుండా మనము ప్రపంచంలో ఏ కర్మలు కూడా చేయలేం. మరి వీరందరికీ ఖచ్చితంగా వీళ్ళందరూ సూక్ష్మ రూపంలో ఉంటారు. ఇప్పుడు దేవతలు కావచ్చు, ఋషులు కావచ్చు, పితృదేవతలు కావచ్చు, సూక్ష్మ రూపంలో పరలోకాల్లో ఉంటారు. మరి మనుషులు కానీ జంతువులు కానీ భౌతికంగా మనకు కనిపిస్తూ ఉంటారు. మరి వీళ్ళంతా కూడా మనకు కనిపించకుండా మనం చేసే ప్రతి కర్మలోనూ వాళ్ళు భాగస్వాములై ఉంటారు. దానికి వచ్చే ఫలితం కూడా వారికి కూడా దాంట్లో కూడా వాళ్ళు పార్ట్నర్స్, వాళ్ళు కూడా భాగస్వాములై ఉంటారు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, నువ్వు ఏదైనా సంపాదిస్తే కనుక అందరికీ షేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క దేవతా శక్తులు నువ్వు చేసే యజ్ఞం వల్ల సంతోషపడతారు.
మీరు సూర్యుని ఆరాధన చేశారనుకోండి, లేదా సూర్యునికి ఒక యజ్ఞం నిర్వహించారు, విఘ్నేశ్వరుడికి ఒక యజ్ఞం నిర్వహించారు, లేదా దేవతాశక్తులకు ఒక యజ్ఞమో పూజో ఒక దాన ధర్మమో ఏదో నిర్వహించారు. దాని వలన వచ్చే హవిస్సుల చేత పుణ్యఫలము చేత వాళ్ళు శక్తివంతులు అవుతారు. అలా శక్తివంతులయ్యి నీ కోరికలను నువ్వు కోరుకున్న వస్తువుల రూపంలో తీరుస్తారు. ఈ విధంగా దేవతలను శక్తివంతులు చేయాలంటే మనుష్యులు పవిత్ర కర్మలు చేయాల్సిందే. పవిత్ర కర్మల ద్వారా శక్తివంతులైనటువంటి దేవతలు నిన్ను అనుగ్రహించి నీకు కావలసిన కోరికలు తీరుస్తారు. కాబట్టి దేవతలారా, ఓ మనుష్యులారా, మీరు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ, ఒకరిని ఒకరు శక్తివంతం చేసుకుంటూ, ఒకరిని ఒకరు ఉద్ధరించుకుంటూ మీరు సస్యశ్యామలంగా ఉండండి అని బ్రహ్మదేవుడు దేవతలతోనూ మనుషులతోనూ చెప్పాడు. ఇక్కడ మనము దేవతలను సంతృప్తిపరచాలన్నా, వారు మన కోరికలు తీర్చాలన్నా మనం ఏం చేయమంటున్నాడంటే యజ్ఞము చెయ్యి. మరి యజ్ఞం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, మామూలుగా సాధారణంగా ప్రతి మనిషి చేసే 5 మహాయజ్ఞములు ఉన్నాయి. అంటే కామన్గా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సినటువంటి యజ్ఞములు అవేంటంటే, మొదటిది ఈ యొక్క ఋషి యజ్ఞము లేదా బ్రహ్మయజ్ఞం అని కూడా అంటారు దీన్ని. ఋషి యజ్ఞము లేదా బ్రహ్మయజ్ఞం. రెండవది దైవయజ్ఞం. మూడవది పితృయజ్ఞం. నాలుగవది మనుష్య యజ్ఞం. ఐదవది ఈ జీవయజ్ఞం అంటారు. మొదటిది ఋషి యజ్ఞము. దీన్నే ఏంటంటే, మనకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఇంత చదువు సంధ్యలు ఉన్నాయి, ఇన్ని రకాల గ్రంథాలు ఉన్నాయి, అనేక ఉపనిషత్తులు, అనేక శాస్త్రాలు, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వైద్య శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, వీటన్నిటి వల్ల కదా మనం సౌఖ్యంగా ఉండగలుగుతున్నాం. మనము మన లైఫ్లో అకౌంట్స్ లేదు, ఫిజిక్స్ లేదు, మ్యాథమెటిక్స్ లేదు, అదేవిధంగా సాంస్క్రిట్ లేదు, తెలుగు లేదు, జ్యోతిష్యం లేదు, యోగశాస్త్రం లేదు, ఇవన్నీ లేవనుకోండి మనుషులు సుఖంగా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి ఈ శాస్త్రాలని ఇచ్చినటువంటి ఋషులకు మనము రుణపడి ఉంటాం. వాళ్ళ రుణం మనం తీర్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మనము వారికి కొంత మనము ఏదైనా చేయాల్సి ఉంటుంది. స్వాధ్యాయము ద్వారా, అంటే గొప్ప గొప్ప సద్గ్రంథాలను చదివి 10 మందికి బోధించడం ద్వారా ఋషుల యొక్క రుణం తీరిపోతుంది. ఇలా స్వాధ్యాయం చేస్తూ సద్గంధ పఠనం చేస్తే కనుక, భగవద్గీత లాంటి పఠనం చేస్తూ వాటిని ప్రచారం చేస్తే కనుక ఋషుల యొక్క రుణం తీరిపోతుంది. దైవయజ్ఞం, నీకు శరీరాన్నిచ్చి పంచప్రాణాలనిచ్చి నీకు స్పృహగా ఉండి నీకు అనేక రకాల ఆహార పదార్థాలను, అనేక రకాల ధాతువులను, అనేక రకాల ఔషధాలను ఇవన్నీ ఇచ్చినటువంటి సూర్యచంద్రులు కావచ్చు, అష్టదిక్పాలు కావచ్చు, ఇంద్రాది దేవతలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా నువ్వు సంతోషపెట్టేటట్టుగా ప్రతిరోజు భగవత్ స్వరూపమైనటువంటి వారిని నువ్వు ఒక విగ్రహం రూపంలోనో, ఒక స్తోత్రం రూపంలోనో, ఒక జపం రూపంలోనో నువ్వు ఆరాధన చేయాల్సి ఉంటుంది. వారికి నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా. ప్రతిరోజు కనుక నువ్వు దేవతలను పూజిస్తే కనుక దీన్ని దైవయజ్ఞం అంటారు. మూడవది పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే పితృదేవతలు, అంటే నీ పూర్వీకులు, మీ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న, ఆ విధంగా పూర్వీకులు ఉంటారు. ఇలాగా ఇట్లా 1,00,000 తరాలు ముందరికి ఉంటాయి. మరి ఈ యొక్క పితృదేవతలు వారి యొక్క సంతానమే ఇప్పుడు భూమి మీద ఉంటుంది. నీ కొడుకులు కావచ్చు, వారి కొడుకులు కావచ్చు, మరి చనిపోయినటువంటి వారి సంతానమే కదా ఇక్కడ భూమి మీద ఉన్నది. మరి నువ్వు గనుక నీ పిల్లల కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ఏదైనా చేయాలనుకుంటే, వారు ప్రతి ఒక్కళ్ళు తమ పిల్లలు బాగుండాలని వారి కోసమే కష్టపడి పనిచేస్తారు, వారి కోసమే సంపదలు కూడబెడతారు, వారి కోసమే ఆస్తులను తమ యొక్క సుఖాలను త్యాగం చేసి మరీ సంపాదిస్తారు. మరి నువ్వు నీ కొడుకులు అనుకుంటున్నటువంటి వారు ఎవరంటే నీ పితృదేవతల యొక్క సంతానమే వాళ్ళు కూడా. పితృదేవతలు ఎప్పుడు సంతోషిస్తారంటే, చనిపోయినటువంటి తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడంటే, కొడుకు ఇంకొక కొడుకును కొంటే అప్పుడు సంతోషిస్తాడు. అంటే మనవడు పుట్టేంత వరకు ఆయనకి సంతోషం ఉండదు. ఇలాగ మనవన్ని పుట్టిన తర్వాత ఆ మనవన్ని పోషించాల్సింది ఎవరు? తండ్రి. కాబట్టి ఎవరైతే తమ సంతానాన్ని బాగోగుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో పితృదేవతలు వారికి ఆ పనులు జరగడానికి, వాళ్ళ పిల్లల కోసము, సంపాదన కోసము అన్ని పనులు సవ్యంగా జరగడానికి సదా వారి ఆశీస్సులు ఇస్తూనే ఉంటారు.
అంటే నువ్వు నీ పిల్లల కోసం ఏం సంపాదించాలన్నా ఏం వ్యాపారం చేయాలన్నా అవన్నీ సక్రమంగా జరగాలంటే పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉండాలి. ఎప్పుడూ నీ యొక్క సంతానాన్ని, నీ వంశాన్ని పితృదేవతలు రక్షిస్తూనే ఉంటారు. నీకు తర్వాత ఉత్తర జన్మ మరొక ఉత్తమ జన్మ రావాలన్నా కూడా నీ పితృదేవతలే కారణమవుతారు. వారే సెలెక్ట్ చేసి మరి నిన్ను పంపిస్తారు. కాబట్టి పితృదేవతల యొక్క రుణం కూడా తీర్చుకోవాలి. ఏ విధంగా? శ్రాద్ధ తర్పణంలో కర్మకాండలు సవ్యంగా చేస్తే వారి యొక్క పితృ రుణం తీరిపోతుంది. మనుష్య యజ్ఞం, మనుషులకు మానవ సేవయే మాధవ సేవ అని అన్నార్థులకు అన్నం పెట్టి, ఆరోగ్యార్థులకు వైద్యాన్ని ఇచ్చి, అదేవిధంగా పేదరికంలో ఉన్న వాళ్ళకు ధన సంపదను దానం చేసి, లేదా అజ్ఞానంతో ఉన్న వాళ్ళకు జ్ఞానదానం చేసి ప్రజలకు సేవ చేస్తే మనుషులకు దాన్ని మనుష్య యజ్ఞం అంటారు. ఎందుకంటే మనుషులు లేకుండా మన జీవితాన్ని మనం ఒక్కరమే ఇండివిజువల్గా మనం ఎదిగిపోలేం. మనం ఎదగాలంటే కొన్ని వేలాది మంది ఎందరో చిన్నప్పటి నుంచి సహకరిస్తేనే మనం ఎదగగలుగుతాం. కాబట్టి వారందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే భగవత్ స్వరూపాలైనటువంటి వారికి మనం ఏదో ఒక రూపంలో సేవ చేసుకోవాల్సి ఉంటుంది, మనకు చేతనైనటువంటి రూపంలో. ఇది మనుష్య యజ్ఞం. చిట్ట చివరిది నువ్వు బాగుండడానికి, నువ్వు సంతోషం ఉండటానికి, నువ్వు బట్టలు కట్టుకోవడానికి, నువ్వు వ్యవసాయం చేసుకోవడానికి, నువ్వు ఎంటర్టైన్మెంట్ అనుభవించి హ్యాపీగా ఉండటానికి లోకంలో అనేక జంతువులు, పక్షులు, జీవులు, క్రిమికీటకాలు తమను తాము అర్పణ చేసుకుంటూ ఉన్నాయి. నువ్వు ఔషధం మింగాలంటే, మందు తినాలంటే, ఆ మందులు తయారు చేయడానికి అనేక రకాల జంతువులు కూడా తమను ఆత్మార్పణం చేసుకుంటూ ఉంటాయి. తమను తాము సమర్పణ చేసుకుని మనుషులకు సుఖాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి వాటికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎలాగా? నువ్వు వాటికి నీ ఆహారాన్ని, నీరును జంతువులకు, పక్షులకు నీకు ప్రతిరోజు కనుక నువ్వు ఎంతో కొంత సమర్పిస్తూ ఉంటే కనుక దాన్ని జీవయజ్ఞం అంటారు. ఈ 5టిని పంచమహాయజ్ఞాలు అంటారు. ఈ పంచమహాయజ్ఞాలను సాధ్యమైనంత వరకు చేస్తూ తన యొక్క వృత్తిని, తన యొక్క రోజువారీ జీవితాన్ని మనుష్యుడు ఖచ్చితంగా నిస్వార్థంగా పరహితం కోసం చేస్తూ దాన్ని యజ్ఞంలాగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి యజ్ఞం అంటే ఇంత గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ జీవితాల్లో ప్రతిరోజు మీరు ఈ అందరి రుణం ఉంటుంది ఖచ్చితంగా. ఏ విధంగా? దేవతలు, ఋషులు, పితృదేవతలు, మనుష్యులు, జీవరాశుల యొక్క రుణము ప్రతి మనిషి పైన ఉంటుంది. మనం పుడుతూనే 5 రకాల అప్పులతో పుడతాం, 5 రకాల రుణాలతో పుడతాం. కాబట్టి మనం గడుపుతున్నటువంటి జీవితంలో వీరికి సేవ చేసుకుంటూ ఈ మహాయజ్ఞాలు నిర్వహించడానికి మనం పనిచేయాలి. ఎవరైనా డ్యూటీకి వెళ్తే, ఒక కూలి పనికి వెళ్తే, లేదా ఒక సాఫ్ట్వేర్ జాబ్కో, ఉద్యోగానికో, హాస్పిటల్లో డాక్టర్గానో వెళ్తే కనుక ఏ ఉద్దేశంతో వెళ్ళాలంటే, నేను పంచమహాయజ్ఞములు నిర్వహించి లోక కళ్యాణం చేయడానికై నేను నా పని కోసం వెళ్తూ ఉన్నాను. నేను ఈ యొక్క మురుగు కాలం ఎందుకు క్లీన్ చేయాలంటే పంచమహాయజ్ఞాలు నిర్వహించి లోకహితం కోసం నేను నా పని కోసం వెళ్తూ ఉన్నాను. ఈ విధంగా నీ పనినే నువ్వు కేవలము నేను భగవంతుని తృప్తి కోసము, లోకహితం కోసం మాత్రమే చేయడం మొదలు పెడితే కనుక దాన్ని ఏమంటారంటే యజ్ఞం అంటారు. ఇది నన్ను రక్షించి వేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకా యజ్ఞం గురించి అద్భుతమైనటువంటి వివరణ ఇస్తున్నాడు భగవంతుడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులన్నీయు ఆహారం నుండి, అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకును. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడైన పరమాత్మ సర్వదా యజ్ఞములు ఎందే ప్రతిష్ఠై ఉన్నాడు. అన్నాద్భవంతి భూతాని, మనం జీవరాశులన్నీ కూడా ఎలా వృద్ధి చెందుతాయంటే ఆహారం తినడం వల్ల. ఆహారం ఎలా వస్తుంది? వర్షాలు పడడం వల్ల. వర్షాలు ఎలా వస్తాయి? దేవతలు సంతోషించడం వల్ల. దేవతలు ఎలా సంతోషిస్తారు? మనుష్యులు యజ్ఞం చేయడం వల్ల. మరి ఈ మనుషులు యజ్ఞం చేయడం వల్ల మాత్రమే జీవరాశులు బాగుంటున్నాయి, ఈ సృష్టి నడుస్తూ ఉంది. కాబట్టి చూడండి, జీవరాశులన్నీ కూడా ఆహారం వలన వృద్ధి చెందుతాయి. ఆహారం వర్షం వలన లభిస్తుంది. వర్షములు దేవతల వలన. దేవతలు ఎలా సంతోషిస్తారంటే యజ్ఞముల వలన. కాబట్టి
ఈ సృష్టి నడవాలన్నా, సృష్టి కొనసాగాలన్నా ప్రతి ఒక్కరూ తమ విద్యుక్త ధర్మాన్ని యజ్ఞంలాగా నిర్వర్తించవలసిందే, ఖచ్చితంగా నిర్వర్తించవలసిందే. ఇటువంటి యజ్ఞములో ఏ గృహస్థుడైతే తన స్వలాభాన్ని మర్చిపోయి నేను యజ్ఞార్థం కోసం, లోకం బాగుండడం కోసం, సృష్టి సవ్యంగా నడవడం కోసం, నా దేశం గొప్పగా ఉండడం కోసం, నా దేశం అభివృద్ధి చెందడం కోసం నేను నా పనిని శ్రద్ధగా చేస్తున్నటువంటి భావనతో చేస్తున్నప్పుడు ఆ యజ్ఞం అంటారు, ఆ యజ్ఞంలో భగవంతుడు ఉంటాడు. ఎందుకంటే ఆ యజ్ఞం వల్లే సృష్టి నడుస్తుంది ఇక్కడ. ఈ విధంగా యజ్ఞము చేసి తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు, ఏవం ప్రవర్తితం చక్రం నాను యతీహయ అఘాయురింద్రియారామో మోగం పార్థ సజీవతి. 16వ శ్లోకం. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలంగా ప్రవర్తింపని వాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి, అట్టివాని యొక్క జీవితం వ్యర్థము. నేను జ్ఞాని అవుతాను, సన్యాసి అవుతానని పనులు చేయకుండా, యజ్ఞము చేయకుండా ఉన్నవాడు పాపి అవుతాడు, అటువంటి జీవితం వ్యర్థము. నేను ఒక సృష్టి చక్రాన్ని ఏర్పాటు చేశాను. ప్రతి మనుషుడు యజ్ఞము చేస్తే ఆ యజ్ఞం వలన వర్షాలు పడి, వర్షాల వలన ఆహారం ఉత్పత్తి అయి జీవరాశులు సవ్యంగా సౌఖ్యంగా ఉంటాయి. నువ్వు దేవతలను సంతృప్తిపరచాలి, దేవతలు నేను సంతృప్తిపరుస్తారు. ఇదొక సైకిల్, ఇదొక చక్రం, కర్మచక్రం, ధర్మచక్రం. ఒక్కరు పని చేయకపోయినా కూడా ఈ ధర్మచక్రంలో కొంత ప్రాబ్లం వస్తుంది. ఏదైనా ఒక జీవరాశి సరిగా పని చేయకపోయినా కూడా ఈ యొక్క ధర్మచక్రములో ఒక సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి మనుష్యుడు కూడా తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని తెలుసుకుని భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క కర్మచక్రమును దానికి డిస్టర్బెన్స్ లేకుండా, దాన్ని భంగపరచకుండా మనము ప్రతిరోజు మన విద్యుక్త కర్మను చేయాల్సి ఉంటుంది. ఈ సైకిల్ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో, చూడండి ఉదాహరణకి చాలామంది అనుకుంటూ ఉంటారు, ఉదాహరణకి ఎవడో ఒకడు గోసేవ చేస్తున్నాడు అనుకోండి, ఎవడో ఒకడు గోసేవ చేస్తూ ఉంటే పుణ్యం వస్తుంది, ఆ ఊరికి వర్షాలు పడతాయి. ఎవరో ఒకరు కూర్చొని యజ్ఞయాగాదులు చేస్తే ఆ ఊరిలో మొత్తం వర్షం పడుతుంది. మరి ఆ ఊరిలో మిగిలిన వాళ్ళు, యజ్ఞం చేయకుండా కూడా ఉన్నవాళ్ళు కూడా వర్షాన్ని అనుభవిస్తారు, ఆ యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు ఎంతోమంది మహానుభావులు, ఋషులు యజ్ఞయాగాదులు చేస్తే వర్షాలు పడితే మన యొక్క ప్రకృతి ఉత్పాతాలు తొలగిపోతే ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం కదా. అంటే కొంతమంది ఉంటారు, మిగిలిన సమాజంలో మిగిలిన వారి యొక్క కర్మల వలన వీళ్ళు కూడా ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే, మా మనుష్య జాతే కదా ఇది చేసింది, కాబట్టి ఈ ఫలితాన్ని నేను కూడా తీసుకుంటాను, పని చేయకపోతే నేను తీసుకుంటాను అంటూ వితండవాదం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవడో పుణ్యఫలం వల్ల వచ్చినటువంటి ప్రతిఫలాన్ని ఏ కర్మ చేయకుండా ఉన్నవాడు కూడా అనుభవిస్తూ ఉన్నాడు. మరి నీ ఇంట్లో నీ తండ్రి కష్టపడి పనిచేస్తున్నాడు, నీకు కష్టపడి పనిచేసే శక్తి ఉన్నా కూడా నువ్వు చేయకుండా మా నాన్నే కదా కాబట్టి చేస్తున్నాడు, నీ కూర్చుని తింటే తప్పే ఉంది అనుకుంటూ ఉంటావు. అంటే ఇక్కడ ఏంటంటే, ఎవరో చేసిన ఫలితాన్ని నువ్వు దొంగతనంగా అనుభవిస్తే దాన్ని ఏమంటారంటే అటువంటి జీవి యొక్క జీవితం వ్యర్థము అంటున్నాడు. ఈ విధంగా నువ్వు ఖచ్చితంగా సృష్టి చక్రాన్ని కాపాడడానికి, కర్మచక్రాన్ని రక్షించడానికి నీ యొక్క మదర్థ కర్మను, నీ యొక్క యజ్ఞార్థ కర్మను నువ్వు సవ్యంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం ఏదో ఒకటి వస్తుంది. ఎవరైనా సరే మంచి కోసం పనిచేసినా వారికి జీతం అంటూ ఏదో ఒకటి వస్తుంది. ఒకవేళ నువ్వు యజ్ఞార్థం చేసిన తర్వాత నీకు ఫలితం వస్తే కనుక ఆ ఫలితాన్ని ఏం చేయమంటున్నాడంటే, యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. 13వ శ్లోకం, 3వ అధ్యాయం. నువ్వు దేవతలు ప్రసాదించినటువంటి, ఇక్కడ ఇష్టాన్ భోగా హి దేవో దాస్యంతే యజ్ఞభావితా తైదత్తాన ప్రదాయేభ్యో యోం భుక్తే స్తేన ఏవ సహ. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అయాచితముగే ఇష్టములైన భోగములు ప్రసాదించదురు. ఈ విధంగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయకనే తానే అనుభవించేవాడు నిజంగా దొంగయే.
12వ శ్లోకంలో చెప్తున్నాడు, దేవతలు ఇచ్చారు గాలి, నీరు, పంచభూతములు, భూమిలో అనేక రకాల లోహాలు, ధాతువులు, ఔషధాలు, నీ ఒంట్లో అనేక రకాల శక్తులు, అనేక రకాల హార్మోన్లు, అనేక రకాల విటమిన్లు, అనేక రకాల శక్తులు, నీకు స్పృహ, చైతన్యము, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ జ్ఞానము, ఇవన్నీ కూడా దేవతలు ప్రసాదించినవే. దేవతలు ప్రసాదించిన దాన్ని నువ్వు ఫలితంగా సంపాదించి దేవతలకు ముందుగా అర్పించుకున్న నువ్వే తినేస్తే అటువంటి వారిని దొంగ అంటారు. కాబట్టి మనం ఏదైనా కర్మ చేస్తే వచ్చినటువంటి ఫలితంలో ముందుగా 5 మందికి డివైడ్ చేసేయాలని చెప్పుకున్నాం. నీకు అంత అన్నం దొరికింది అనుకోండి, అన్నంలో 5 ముద్దలు సపరేట్ చేసేయాలి. ఋషులకు, దేవతలకు, పితృదేవతలకు, మనుషులకు మరియు జీవరాశులకు వీరి భాగం వారికి వెళ్ళిపోవాలి. నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దానం చేసేయాలి. దాంట్లో 2 రూపాయలు దేవతలు, 2 రూపాయలు ఋషులు, 2 రూపాయలు మనుషులు, 2 రూపాయలు పితృదేవతలు, 2 రూపాయలు జీవరాశుల కోసమని 10 రూపాయలు హుండీలో మనస్సులో తలుచుకుని 10 రూపాయలు దానం చేసేయాలి. ఈ విధంగా దేవతలు ప్రసాదించినవి తింటూ అనుభవిస్తూ మొదట వారికి పెట్టకుండా నువ్వు వెంటనే అనుభవిస్తే వారిని దొంగ అంటున్నాడు. ఈ విధంగా యజ్ఞశేషమును నువ్వు యజ్ఞములాగా పనిచేసి వచ్చినటువంటి ఫలితాన్ని ముందుగా దాన ధర్మము చేత ప్రక్షాళన చేసుకో. ఎందుకంటే ఖచ్చితంగా మనము అది దానం చేయకుండా వారికి సమర్పించకుండా తింటే కనుక పాపమునే భుజిస్తాడు. భుంజతే తే త్వగం పాపాయే అంటున్నాడు. కాబట్టి పాపమునే భుజిస్తే అటువంటి వారికి పాపము సంభవిస్తుంది, వారు పాపములో కొట్టుకొని పోతారు. కాబట్టి మనం ఏం చేయాలి, వచ్చినటువంటి శాలరీని కానీ జీతాన్ని కానీ ముందుగా ఒక మహాయజ్ఞానికి, పంచమహాయజ్ఞాల్లో ఏదో ఒకదానికి మనం సపరేట్ చేసి దానం చేసి తర్వాతనే మనం వాటిని అనుభవిస్తే కనుక ఈ విధంగా యజ్ఞశేషమును తింటూ ఉన్నవాడిని అమృతాన్ని భుజించేవాడు అంటారు. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందంటే అండి, నువ్వు గత కోట్ల జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి. భూత భవిష్యత్ వర్తమాన జన్మల్లో ఉన్నటువంటి సమస్త పాపములు ఇక్కడ ప్రక్షాళనం అయిపోతాయి. యజ్ఞ శిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. సర్వకిల్బిషై అంటే సమస్త పాపములు అని అర్థం. సమస్త పాపములు అంటే ముందు జన్మల్లోటివి, తర్వాత జన్మల్లోటివి, ఇప్పుడు నువ్వు తెలిసి తెలియకుండా ఏదైనా తప్పులు చేస్తే ఆ పాపములు కూడా పోతాయి అంటున్నాడు. ఎప్పుడు యజ్ఞము చేసి తద్వారా వచ్చిన ఫలితాన్ని ఇతరులకు, దేవతలకు లేదా యజ్ఞముకు దానం చేసి మిగిలిన శేషాన్ని నువ్వు గనక అనుభవిస్తే దాని ద్వారా నీ పూర్వజన్మల పాపాలు, రాబోయే ఉత్తర జన్మల పాపాలు కూడా ప్రక్షాళన అయిపోతాయి అంటున్నాడు. ఇలా ప్రక్షాళన అవ్వడం వలనే మనిషికి జీవన్ముక్తి లభిస్తుంది. కాబట్టి కేవలము ధ్యానము, తపస్సు, జపము వీటి ద్వారానే కాకుండా ఈ యొక్క యజ్ఞ కర్మల ద్వారా కూడా మనము మోక్షాన్ని పొందవచ్చును. మరి భగవంతుడు ఇంత సులభమైనటువంటి మార్గాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా కర్మ చేయాల్సిందే. ఏ అధికారి తన కర్మ చేయకుండా ఉండిపోయినా మన దేశం ఎందుకు నాశనం అయిపోతుంది అని గమనిస్తే మొదట దుష్కర్మలు చేసే వాళ్ళ వల్ల, అంటే శాస్త్ర విరుద్ధంగా చేసే వాళ్ళ వల్ల. రెండోది కర్మలు చేస్తారు, మంచి కర్మలే చేస్తారు, అయినా కూడా అవి శాస్త్రబద్ధంగా చేయరు దీనివల్ల. మూడవది స్వార్థంతో పనులు చేస్తారు. ఈ మూడు కారణాల వల్ల మన దేశం నాశనం అయిపోతుంది. యజ్ఞం అంటే ఈ మూడింటిని అవాయిడ్ చేసి లోకశ్రేయస్సు కోసం, భగవత్ప్రీతి కోసం మనము యజ్ఞంలాగా కర్మ చేయాల్సి ఉంటుంది. యజ్ఞశేషమును దానం చేసి మిగిలిన యజ్ఞశేషమును మనం భుజించి అమృతమైనటువంటి జీవితాన్ని పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కర్మయోగ జ్ఞానం అర్థం చేసుకుని మీరు చేసే మీ రోజువారీ డ్యూటీని కేవలము భగవంతుని సంతోషపెట్టడం కోసము, లోకం కోసం చేయండి. ధన్యులై జీవించండి. నమస్తే.